మన తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న నాయకులు మన కేసీఆర్ గారు ఒక పక్కేమో యుద్ధభేరి మోగించబోతున్నా అంటున్నారు. అక్కడ ఏపీలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు జగన్ 2.0 అంటున్నారు. అంటే వీళ్ళ జాతకం ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారి యొక్క జాతకాన్ని చూసినప్పుడు హ్మ్. వారు ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో ఉన్నారు వారు. అవును. అయితే ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులకు చూసినప్పుడు వీరికి ఈ సంవత్సరం గమనించినప్పుడు కందాయ ఫలాలు 3, 2, 0 ఉంది. హుహుహుహు. అంటే 8 మాసాలు బాగా ఉంటుంది. చివరి 4 మాసాలు కొద్దిగా ఎఫెక్ట్గా కనబడుతుంది వీరికి. తర్వాత ఈ కర్కాటక రాశి వారికి చూసినప్పుడు ఆదాయం 8, ఖర్చు 2. ఈ 7 మెచ్చుకుంటే 3 విమర్శిస్తారు. ఓకే. మళ్ళా కొంత సమాజంలోకి వీరు వెళ్తారు. హుహుహుహుహు. సమాజంలోకి వెళ్తారు. కొంత సమాజపరమైనటువంటి అభివృద్ధి అంటే వీరిని మెచ్చుకునే వాళ్ళు కూడా కొంతమంది కనబడుతున్నారు. వీరి పరిపాలన గురించి కానీ వీరిని కానీ మెచ్చుకునే అవకాశం ఉంది. అయితే వీరికి కూడా అష్టమ శని దోషం తొలగిపోతున్నది. హుహుహుహు. గత సంవత్సరం కొంత ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బంది ఉండే, అవును. కానీ ఇప్పుడు అష్టమ శని దోషం తొలగిపోతున్నది కాబట్టి పొయ్యి మళ్ళా అష్టమ రాహు దోషం పడుతున్నది. ఓకే. అష్టమ రాహు దోషం పట్టడంతో మరి 18 మాసాలు రాహు దోషం ఉంది కాబట్టి హుహుహుహు. కొంత ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు ఇబ్బందులు హుహుహు. ఏర్పడే అవకాశం. తర్వాత ముఖ్యంగా ఆశ్లేష నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం చూసినప్పుడు కొంత మనోవ్యధ కూడా ఉంటూ ఉంటుంది కుటుంబ పరంగా. హుహుహుహు. తర్వాత వేరే విషయం ఏమిటంటే వీరికి మిగతా అన్ని విషయాలు గమనించినప్పుడు వీరు గురుచరిత్ర పారాయణం అనేది చేయించాలి వీరు. ఓకే. ఓకే. తర్వాత వీరు ముఖ్యంగా అమ్మవారి యొక్క ఆరాధనను ఎక్కువ చేశారు. హుహుహుహు. శతచండి, సహస్రచండి ఇటువంటి ఆరాధన చేశారు. మరి వారు మళ్ళా అట్లానే, ఎందుకంటే ఈ సంవత్సరం అష్టమ రాహువుతోటి దోషం ఉన్నది కాబట్టి ఆరోగ్య పట్ల శ్రద్ధ అవసరం తీసుకోవాలి. దేహపీడ మనక్లేశం చతుష్పాద మృగాద్భయం అని శాస్త్రవచనం ఉంది. శరీర పీడ, మానసిక అశాంతి కనబడుతూ ఉంది. 4 కాళ్ళ జంతువుల వలన, హ్మ్. అంటే ఒక వీరికనే కాదు, రైతన్నలకు ఇంకా ఎవరికైనా కావచ్చు, కొంత ప్రమాదం ఉంది. ఓకే. క్రిమి కీటకాలతోటి జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం, హుహుహు. గురుచరిత్ర పారాయణం వీళ్ళు చేసుకుంటే మరి మన కేసీఆర్ గారికి ఈ విశ్వావసు నామ సంవత్సరం చాలా వైభవంగా ఉండడానికి అవకాశం ఉంది. ఓకే గురుగారు. అండ్ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రాశి నక్షత్రం చూసుకుంటే మిథున రాశి ఆరుద్ర నక్షత్రం గురుగారు. అవునమ్మా, జగన్మోహన్ గారిది మిథున రాశి ఆరుద్ర నక్షత్రాన్ని గమనించినప్పుడు వీరికి ముఖ్యంగా మనము ఇంతకుముందే చెప్పుకున్నాం 2, 2, 4 12 మాసాలు బాగానే ఉంది. తర్వాత మిథున రాశి జాతకులకు 14 ఆదాయం 2 ఖర్చు, 4 మెచ్చుకుంటే 3 విమర్శిస్తారు. హ్మ్. అంటే గత సంవత్సరం చూసినప్పుడు మాత్రం గ్రహస్థితి మధ్యస్థంగా ఉంది. హుహుహు. ఎందుకంటే అనుకున్నంత బాగా లేదు వీరికి. ఓకే. ఓకే. ఆరుద్ర నక్షత్రానికి ఎట్లా ఉందంటే 4 నెలల పాటు యోగదాయకంగా, హుహుహు. 4 నెలల పాటు మధ్యస్థంగా, 4 నెలల పాటు ఇబ్బందిగా ఉండే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అయితే వీరికి ఖర్చు అధికమవుతుంది. హ్మ్. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా కొంత ధన నష్టం అయ్యే అవకాశాలు కూడా ఓకే. కనబడుతూ ఉన్నాయి. అంటే ఎట్లా ధన నష్టం? ప్రజా సంబంధాలతో ధన నష్టం జరగవచ్చు. ఓకే. స్త్రీ మూలకంగా ధన నష్టం అయ్యే సూచనలు కూడా ఈ కనిపిస్తున్నాయి. నక్షత్ర జాతకులకు కనబడుతుంది. ఓకే గురుగారు. అండ్ అలాగే మెయిన్‌గా మన తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ గారి పిల్లల విషయానికి వస్తే గురుగారు, అవునమ్మా, మన కేటీఆర్ గారు అండ్ అలాగే కవితక్క గారు అంటారు. అవునండి. కేటీఆర్ గారు ఏంటంటే ఒక కేసులో అయితే ఉన్నారు. సో ఉమ్, దానివల్ల ఈ సంవత్సరం ఏమన్నా జైలుకి వెళ్ళే అవకాశం ఉందా? అండ్ అలాగే కవితక్క గారు ఆల్రెడీ జైలుకెళ్ళి రావడం జరిగింది. మరి ఆవిడ జాతకం కేటీఆర్ ఎలా గారు. ఉంది? అలాగే ముందుగా మన కేటీఆర్ గారి జాతకం విషయానికి వస్తే రాశి వచ్చేసి మకర రాశి, ఉమ్, నక్షత్రం ఉత్తరాషాఢ. ఓకే. కేసీఆర్ గారిది, తర్వాత మనకి ఇక్కడ కనబడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిది, హుహుహు. ఇద్దరిది కూడా సేమే. అవును. ఉత్తరాషాఢ నక్షత్రం, మకర రాశి. అవును.
అయితే కేటీఆర్ గారు ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే చాలా బాగా ఉంటుంది వారికి. ఎందుకంటే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం చాలా బాగా ఉంది. మనం ఇంతకుముందే చెప్పుకున్నామమ్మా. మకర రాశికి రూ. 8 ఆదాయం, 14 ఖర్చు, నలుగురు మెచ్చుకుంటే 5 విమర్శిస్తారు. అవును. విమర్శలు కొద్దిగా ఎక్కువ ఉంటాయి. తర్వాత ఈ ఉత్తరాషాఢ నక్షత్రాన్ని గమనించినప్పుడు మనము వీరికి 12 నెలలు బాగానే ఉంది. అయితే కేటీఆర్ ఏమిటంటే వాక్చాతుర్యం పెంచుకుంటున్నాడు, రాజకీయపరమైనటువంటి విషయాలకు వెళ్తున్నాడు. మరి వీరి జాతకాన్ని చూసినప్పుడైతే మనకు ఒకసారి గమనించినప్పుడు కేటీఆర్ యొక్క జాతకాన్ని చూసినప్పుడు కొద్దిగా షష్టగ్రహ కూటమితోటి కొద్దిగా ఎఫెక్ట్ అయ్యేటట్టు ఉంది. కానీ వీరికి గురువు 5, 7 స్థానాల్లో ఉన్నాడు కాబట్టి శని భగవానుడు కూడా 6వ స్థానంలో ఉన్నాడు. మనం అనుకున్నట్టు వీరికి మీరు అనే విషయం వీరికి వచ్చేటట్టు అయితే లేదు. జైలుకి వెళ్ళే అవసరం ఉండదు. దానికి తగ్గట్టు ఆయనే ముందే చర్యలు తీసుకుంటాడు, ప్లాన్ చేసుకుంటాడమ్మా. ఓకే గురుగారు. అండ్ అలాగే ఆయన పాదయాత్ర కూడా స్టార్ట్ చేయబోతున్నారు కదా గురుగారు, దాని ప్రభావం ఎలా ఉండబోతుంది? పాదయాత్ర ద్వారా ప్రజా సంబంధమైనటువంటి విషయాలు తెలుసుకుంటారు. కొంత మళ్ళా ఇప్పుడు కేటీఆర్ జాతకాలు చూసినప్పుడు మళ్ళా ప్రజలలో కొంత ముందుకు వెళ్ళే అవకాశాలు మనకు చాలా కనబడుతున్నాయి. ఓకే గురుగారు. అండ్ అలాగే మనం మాట్లాడుకున్నట్టు కవితక్క గారి జాతకం చూసుకుంటే రాశి వచ్చేసి కన్య రాశి, నక్షత్రం వచ్చేసి ఉత్తర ఫాల్గుని. కన్యా రాశి జాతకులకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయమ్మా. ఈమె కొంతవరకు మనం ఇంతకు ముందే కన్యా రాశి ఫలితాలని చెప్పుకున్నాం. కన్యా రాశిలో చూసినప్పుడు నక్షత్రం ఏమిటి? నక్షత్రం వచ్చేసి ఉత్తర ఫాల్గుని. ఉత్తర ఫాల్గుని నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం కన్యా రాశి జాతకులకు మనము చూశాము ఇంతకు ముందే. వారికి 14 ఆదాయం, 2 ఖర్చు, 6 మెచ్చుకుంటే 6 విమర్శిస్తారు. తర్వాత మరి ఈ ఉత్తరా నక్షత్ర జాతకులకు కందాయ ఫలాలు చూసినప్పుడు 4, 2, 1 12 మాసాలు బాగానే ఉంది. గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం వీరికి బాగానే ఉంటుంది. అయితే వీరికి గురువు 9ంట ఉన్నాడు, తదుపరి 10వ స్థానంకు వస్తాడు. శనీశ్వరుడు మాత్రం 7వ ఇంట లోహమూర్తిగా సంచరించబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా రాహుబలం బాగా ఉంది. అంటే ఈమెకి ఇదివరకు జాతకం అయితే ఈమె జాతకాలు కూడా మనకు కరెక్ట్గా కొంతమంది భరణి నక్షత్రం మేషరాశి అంటారు. మరి మనకేమో ఇట్లా ఉంది. ఒకవేళ భరణి నక్షత్రం మేషరాశి అయితే వారికి కొంత ఇబ్బందులు తప్పవు. కానీ ఒకవేళ వారి కన్యా రాశి అయితే మాత్రం వారికి ఈ సంవత్సరం రాహుబలం అధికంగా ఉంది. రాహుబలం ఉన్నప్పుడు జనాలలోకి చొచ్చుకుపోయే అవకాశాలు, అంటే నరదృష్టి దూరం అయిపోయింది. నరదృష్టితోటే వాళ్ళు కొద్ది రోజులు కష్టపడ్డారు. అటువంటి నరదృష్టి దూరం అయిపోయింది. తర్వాత వీరికి ముఖ్యంగా మానసిక ప్రశాంతత అనేది కొద్దిగా తక్కువగా ఉంది. కొంత ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే మునుపడంత కష్టం ఉండదు వీరికి. కానీ వీరు ఏమి చేయాలంటే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా గురువులను సంప్రదించాలి. వీరు గురువుల యొక్క సలహా తీసుకోవాలి. శనేశ్వరుని యొక్క ఆరాధన చేయాలి. తర్వాత కుటుంబ సభ్యుల యొక్క సహకారం, తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. తర్వాత కుటుంబ సభ్యుల యొక్క సహకారం తీసుకోవాలి. ముఖ్యంగా గణపతి ఆరాధన, గణపతికి హవనం చేయడం కానీ, గణపతి యొక్క శీర్షోపనిషత్తోటి అభిషేకం చేయడం కానీ, లేదా వీరు ప్రతిరోజు ఏ పనికి వెళ్ళినా కూడా గం 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 గణపతయే నమః అనే మూలమంత్రాన్ని 11 లేదా 21 సార్లు అనుకొని పనికి వెళ్తే వీరికి వైభవంగా ఉంటుంది. గత సంవత్సరం కంటే కూడా వీరికి చాలా వైభవంగా కనబడుతున్నది. ఎందుకంటే వీరికి చూసినప్పుడు ధైర్య బుద్ధి రిపునాశం సదాశుభం, అంటే ధైర్యంతో శత్రువులను ఎదుర్కొనే అవకాశం కవిత గారికి ఈ సంవత్సరం వస్తుంది. ఓకే గురు, అలాగే మన కేసీఆర్ గారు వారసులుగా వీళ్ళిద్దరిలో ఎవరికి సీఎం అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు మనం? ఇప్పుడు చూసినప్పుడైతే మనకు కేటీఆర్ది ఏం చెప్పుకున్నామమ్మా మనం? కేటీఆర్ గారిది బాగుంది, మకర రాశి. వీరిది కన్యా రాశి. అవును. అయితే మకర రాశి జాతకులకే కొంత అవకాశం ఉంది. ఈ సంవత్సరం వీరికి బాగానే ఉంటుంది. అయితే వీరికి గురువు 9ంట ఉన్నాడు, తదుపరి 10వ స్థానంకు వస్తాడు. శనీశ్వరుడు మాత్రం 7వ ఇంట లోహమూర్తిగా సంచరించబోతూ ఉన్నాడు. కాబట్టి
ఈ సంవత్సరం అంతా కూడా రాహు బలం బాగా ఉంది. మ్మ్. అంటే ఈమెకి ఇదివరకు జాతకం అయితే ఈమె జాతకాలు కూడా మనకు కరెక్ట్ గా మ్మ్. కొంతమంది భరణి నక్షత్రం మేషరాశి అంటారు ఈమె. ఓకే ఓకే. మరి మనకేమో ఇట్లా ఉంది. అవును. ఒకవేళ భరణి నక్షత్రం మేషరాశి అయితే వారికి కొంత ఇబ్బందులు తప్పవు. ఇబ్బందులు తప్పు. తప్పవు. కానీ ఒకవేళ వారి కన్యారాశి అయితే మాత్రం వారికి ఈ సంవత్సరం రాహుబలం అధికంగా ఉంది. ఓకే. రాహుబలం ఉన్నప్పుడు జనాలలోకి చొచ్చుకుపోయే అవకాశాలు, మ్మ్. అంటే నరదృష్టి దూరం అయిపోయింది. ఓకే. నరదృష్టితోటే వాళ్ళు కొద్ది రోజులు కష్టపడ్డారు. అవును. అటువంటి నరదృష్టి దూరం అయిపోయింది. తర్వాత వీరికి ముఖ్యంగా మానసిక ప్రశాంతత అనేది కొద్దిగా తక్కువగా ఉంది. మ్మ్. కొంత ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే మునుపడంత కష్టం ఉండదు వీరికి. కానీ వీరు ఏమి చేయాలంటే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా గురువులను సంప్రదించాలి. వీరు ఓకే. గురువుల యొక్క సలహా తీసుకోవాలి. శనేశ్వరుని యొక్క ఆరాధన చేయాలి. తర్వాత కుటుంబ సభ్యుల యొక్క సహకారం, తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. మ్మ్. తర్వాత కుటుంబ సభ్యుల యొక్క సహకారం తీసుకోవాలి. ముఖ్యంగా గణపతి ఆరాధన, గణపతికి హవనం చేయడం కానీ, గణపతి యొక్క శీర్షోపనిషత్తు అభిషేకం చేయడం కానీ, మ్మ్. లేదా వీరు ప్రతిరోజు ఏ పనికి వెళ్ళినా కూడా గం 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 గణపతయే నమః అనే ఓకే. మూల మంత్రాన్ని 11 లేదా 21 సార్లు అనుకోని పనికి వెళ్తే వీరికి వైభవంగా ఉంటుంది. గత సంవత్సరం కంటే కూడా వీరికి చాలా వైభవంగా కనబడుతున్నది. ఎందుకంటే వీరికి చూసినప్పుడు ధైర్య బుద్ధి రిపునాశం సదాశుభం, అంటే ఓకే. ధైర్యంతో శత్రువులను ఎదుర్కొనే అవకాశం కవిత గారికి ఈ సంవత్సరం ఉంది. వస్తుంది. ఓకే గురు, అలాగే మన కేసీఆర్ గారు వారసులుగా వీళ్ళిద్దరిలో ఎవరికి సీఎం అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు మనం? ఇప్పుడు చూసినప్పుడైతే మనకు కేటీఆర్ది ఏం చెప్పుకున్నామమ్మా మనం? కేటీఆర్ గారిది బాగుంది, మకర రాశి. మకర రాశి, మ్మ్. వీరిది కన్యా రాశి. అవును. అయితే మకర రాశి జాతకులకే కొంత అవకాశం అవకాశం ఉంది 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 అంట. ఉంది. మ్మ్.